ఇరాన్‌లో మొక్తయ్య కొమైనీ బ్యాచ్‌తో ఎవరైనా టచ్‌లో ఉంటే ఎందుకంటే మనోళ్ళు ఇప్పుడు మన దగ్గర గూడా విదేశాల్లో ఉగ్రవాదులతో కూడా టచ్‌లో ఉంటున్నోళ్ళు ఉంటున్నారు గదా! మన 'అతడు' సినిమాలో 'మహేష్ బాబు' డైలాగ్ ఒకటుంది. దాన్ని కాస్త ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేషన్ చేసి ఏఐలో ట్రాన్స్‌లేషన్ చేసేయొచ్చు. ట్రంప్‌కి పంపిస్తే సరిపోతుంది. లేదా సోషల్ మీడియాలో పెట్టినా సరిపోతుంది. ఎందుకంటే దాంట్లో కోట శ్రీనివాసరావుతో మాట్లాడతాడు. నే ఇది కాల్చి చంపడం గురించినటువంటి దాంట్లో, నేను నీ ముందుకు రావడం అంటే నువ్వు పోయినట్టే, నువ్వు చచ్చినట్టే అన్నట్టు. రమ్మంటావా అంటే భయపడిపోతాడనమాట. ఇప్పుడు ట్రంపు ఏది పడితే అది మాట్లాడుతుంటాడు గదా! పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు గదా! కొమైనీ చంపేసింది ట్రంపు, ఇజ్రాయెల్ కలిసినే. కొమైనీ కొడుకు మొక్తజా కొమైనీ ఇప్పుడు బతికున్నారన్నటువంటిది మొన్ననే తేల్చారు. కోమా నుంచి బయటపడ్డారు అనుకుంటా. లేదా కోమాలోనే ఉన్నట్టున్నారు. తను ఎక్కడున్నాడో తెలుసుకోవడానికో లేదా నేను మీకు శత్రువును కాదు, మీ గురువుగారికి గొప్పడు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా షియా ముస్లింలందరూ తమ దేవుడి కిందన చూస్తున్నారు కొమైనీని. ఆయనకి మొన్న కొమైనీకి జరిగినటువంటి దాన్ని తమ ఇంట్లో జరిగినట్టుగానే ఫీల్ అయ్యారు. ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఆ మొక్తయ్య కొమైనీని కలిస్తే ఆ పాపం పోతుందనుకున్నాడో ఏంటో, మొక్తజా కొమైనీని కలవాలనుందని ప్రకటించాడు. వాస్తవంగా మొన్ననే గుండె నొప్పి వచ్చింది ట్రంప్‌కి. ఆహ్, ఇప్పుడేదో బయటపడ్డట్టున్నాడు. స్టంట్‌లేసారా ఏమేసారో తెలీదు. అంటే ఇప్పుడు దేవుడిని చూడడానికి ఏమన్నా ట్రై చేస్తున్నాడా? కొమైనీలోని దేవుడిని ఏమన్నా? బట్ ఈ స్టేట్మెంట్ అయితే పెద్ద చర్చనీయాంశం అయింది.